నిజామాబాద్ జిల్లా రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డులో తప్పుడు లెక్కలు చూపించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులిచ్చిన ఫిర్యాదుతో సమీక్షించిన సీఎం చంద్రబాబు కస్టోడియల్ ఆఫీసర్, టీఏ అధికారులను సస్పెండ్ చేశారు. విధుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, జాన్సీరాణి, ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించే విషయంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి సీరియస్ యాక్షన్ కి ఆయన సంకల్పించారు. ఈ నేపథ్యంలోనే నిన్న టీడీపీ కార్యాలయంలో ఆయనకి కొంతమంది మీడియా ప్రతినిధులు ఏ విధంగా రైతులు నష్టపోతుంది, పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులకి అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణ జరిపారు. ముఖ్యంగా పామర్రు నియోజకవర్గం కావచ్చు, కృష్ణా జిల్లాలోని పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో రైతు భరోసా కేంద్రాల్లో ఏ విధంగా అవకతవకలు జరుగుతున్నాయి, అక్కడ టెక్నికల్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా కస్టోడియల్ ఆఫీసరు, ఈ విధంగా ఏదైతే పౌర సరఫరాల శాఖలో పనిచేసేవారు ధాన్యం సేకరణ విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే రైతు దగ్గర నుంచి తీసుకున్న ధాన్యం బదులు కొంత తక్కువ మోతాదులో అక్కడ లెక్కల్లో చూపిస్తున్నారు. ఈ విధంగా రైతుకు నష్టం చేస్తున్నారని చెప్పి అక్కడ స్థానిక రైతులు అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని మీడియా మొత్తం ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్తా ఆయన ఎమ్మటే విచారణ చేయించారు. దీనికి సంబంధించి అక్కడ బాధ్యులైన అధికారులను కూడా సస్పెండ్ చేయమని ఈ రోజు ఉదయం ఆదేశాలు జారీ చేశారు. నాదెండ్ల మనోహర్ కూడా వాస్తవాలను మొత్తం కూడా ఆయన సేకరించారు. మొత్తం కూడా ఎవరైతే పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా నాదెండ్ల మనోహర్ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్య సేకరణ సంబంధించి ముఖ్యమంత్రి కూడా కొద్దిసేపటి క్రితం ఉండవల్లి నివాసంలో ఆయన అందరు కలెక్టర్లతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఏదైతే నాదెండ్ల మనోహర్, అదేవిధంగా అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఒక గింజ కూడా కొనకుండా వదిలిపెట్టడానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల నుంచి ప్రభుత్వానికి అనేక ఆరోపణలు వస్తున్నాయి. సివిల్ సప్లైస్ అధికారులు తేమ శాతం ఎక్కువగా ఉందంటే మిల్లర్లతో కుమ్మక్కాయ రైతులను ఇబ్బంది పెడుతున్నారనే ఏదైతే కంప్లైంట్ అయితే ప్రభుత్వానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక్క రైతు కూడా అన్యాయం జరగడానికి వీల్లేదని ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా తన దృష్టికి వచ్చిన అన్ని అంశాలపై తక్షణం చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా రోజు ఫీల్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఎక్కడ ధాన్యం ఎక్కడ సేకరిస్తున్నారు, అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసుకుంటున్నారు. అయితే ఈ రోజు కూడా మంత్రి పార్థసారథి కూడా వేమూరు నియోజకవర్గంలో ధాన్య సేకరణ దగ్గరికి వెళ్లి ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో మంత్రులు కావచ్చు, అధికారులు, ముఖ్యంగా ఏదైతే కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ధాన్యం సేకరణ విషయంలో, ఈ అన్ని అంశాలను కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మంత్రులు కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెబుతున్నారు. ఇన్ఛార్జి మంత్రులు కూడా వెళ్లి ఆ సేకరణ ఏదైతే అబ్జర్వ్ చేయమని కూడా చెప్తూ ఉన్నారు. రవిచంద్, అంటే ఎప్పటి నుంచి అవకతవకలు జరుగుతున్నాయి, సమాచారం ఏమైనా తెలిసిందా? అంటే ప్రభుత్వం తమ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కొంతమంది అధికారుల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గత వారం రోజుల నుంచి కొంత అధికారులు అయితే వాస్తవానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వ లక్ష్యాల ప్రకారం పనిచేయట్లేదు అనేది వారి దృష్టికి ప్రభుత్వానికి రావడంతో ఎమ్మటే చర్యలకైతే ఉపక్రమించారు. అలాగే రవిచంద్, ఇప్పటి వరకు రైతుల ఫిర్యాదు మేరకు సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టి 2 అధికారులను సస్పెండ్ చేశారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి మరికొంతమందిని వేటు వేసే అవకాశం కల్పిస్తుందా? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడున్న కూటమి సర్కార్? అంటే డెఫినెట్ గా ఇప్పుడే సీఎం ఆధ్వర్యంలో ఒక వీడియో కాన్ఫరెన్స్ హై లెవెల్ జరుగుతుంది. 26 జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఎక్కడ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు అంటే కొన్ని జిల్లాల్లో ఇప్పటికే సేకరణ పూర్తయింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో పాత ప్రకాశంలోనే ఇప్పుడు ధాన్య సేకరణ జరుగుతుంది. ఈ ప్రాంతంలో రైతులకు ఏ విధమైన అన్యాయం జరుగుతుంది, అధికారులు మిల్లర్లతో కుమ్మక్కైన ఏరియాలు ఏంటని కొంత పై ఎత్తున సీనియర్ అధికారులు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. మొత్తం కూడా ఏదైతే నాదెండ్ల మనోహర్ అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే కొన్ని అవకతవకలు అయితే చేశారు. ప్రభుత్వానికి వాస్తవాలు తెలియకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదు అనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ముందుకు పోతూ ఉన్నారు. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.